గత కొద్ది రోజులుగా రేణు దేశాయ్ మన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ చాలా ట్రోల్స్ గిటా గురవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే ఈ ట్రోలింగ్స్ ఎవరి నుంచి వస్తున్నాయి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచే. అంటే మొన్న రీసెంట్గా జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత నుంచి ఇలాంటివి అనేటివి ఎక్కువగా అయ్యాయని కూడా మనం తెలుసుకోవచ్చు. సో మరి మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే కొన్ని కామెంట్స్కి ఘాటుగా కూడా ఆమె సమాధానం ఇస్తూ వాటికి రియాక్షన్ ఇవ్వడం, రిప్లైలు ఇవ్వడం అండ్ దాంతోపాటు వీడియో రిప్లైలు ఇవ్వడం కూడా మనం చాలా వరకు చూసాం. అయితే వాటన్నిటికీ కూడా ధీటుగా ఇప్పుడు ఆమె తాజాగా ఇంకో వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఎట్లా అంటే ఇలాంటివన్నీ చేస్తున్నారు, నా అసలు అవసరం లేదు, ఎందుకు నా మీద నా పాటికి నేను బతుకుతుంటే వేరే వాళ్ళతో పోలుస్తూ, వేరే బతుకుతోని నా బతుకుని పోలుస్తూ ఎందుకు నన్ను ఇట్లా చిత్రహింసలు పెడుతున్నారు అనే విధంగా ఒక ఎమోషనల్ పోస్ట్ అండ్ తను ఒక కొటేషన్ రాసి పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్ అనేది ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. అసలు సమస్య నువ్వు కాదని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. అవును, నువ్వు తప్పు చేయొచ్చు, ఎందుకంటే అందరం మనుషులమే కదా, ఆ తప్పుల నుంచే ఎదుగుతాం కదా అని ప్రేమతో మనం తీసుకునే నిర్ణయానికి మన మనసుల్ని గాయపరిచే అవకాశం మాత్రం ఈ ప్రపంచానికి నువ్వు ఇవ్వద్దు అంటూ రేణు దేశాయ్ ఒక ఎమోషనల్ కొటేషన్ రాసి పెట్టింది. సో అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే తన గురించి, తన లైఫ్ గురించి అండ్ పవన్ కళ్యాణ్ గురించి రాయడమే కాకుండా తన పిల్లలైనటువంటి అఖిర, ఆద్య గురించి కూడా చెడుగా అండ్ నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం కూడా ఆమె గమనించిందంట. ఎట్లా అంటే అఖిరానందన్ ముఖానికి ఆయన హీరో అవుతాడా, హీరో అయ్యే పర్సనాలిటీ ఆయనకుందా అనే విధంగా కూడా వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగిందంట. సో దానికి ఆమె ఎక్కువగా రియాక్ట్ అయింది. సో నా గురించి అండ్ పవన్ కళ్యాణ్ గురించి పోలుస్తూ మాట్లాడినా సరే కానీ నా పిల్లల గురించి ఎందుకు చెడుగా మాట్లాడుతున్నారనే విధంగా ఆమె రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి ఈ విషయానికి వస్తే ప్రజెంట్ ఆమె ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఇన్ని రోజులు కామెంట్స్ పెట్టారు, వాటికి ఆమె ధీటుగా మళ్ళీ రియాక్షన్ ఇచ్చింది, రిప్లైలు ఇచ్చింది అండ్ కోపపడింది అండ్ కొన్నిటికి ఎమోషనల్గా టచ్ అయింది, సంతోషపడింది, ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎందుకు ఇక మీదట అసలు కామెంట్ బాక్స్ ఆఫ్లో పెడితే అసలు ఏ బాధ ఉండదు కదా అని కూడా ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి ఇప్పటి నుంచి ఆమె ఏ వీడియో పెట్టినా, ఏ పోస్ట్ పెట్టినా కూడా కామెంట్ బాక్స్ అయితే ఆఫ్లో పెట్టి మరి అన్ని పోస్ట్ చేశానని కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఈ రోజు నుంచి నా ఇన్స్టాగ్రామ్ పోస్టుల కింద కామెంట్ బాక్స్ అనేది ఆఫ్లో పెడుతున్నాను, ఎందుకంటే నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే విధవలకి రిప్లై ఇచ్చే ఓపిక నాకు లేదు. ఇన్ని రోజులు నా బాధలో పాలు పంచుకున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనే విధంగా ఆమె చెప్పడం జరిగింది. సో ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, లాస్ట్గా కర్మ అనేది ఖచ్చితంగా ఉంది, మీకోసం ఖచ్చితంగా వస్తుంది అనే విధంగా ఆమె అయితే ఎమోషనల్గా ఒక కొటేషన్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో కానీ ఈ పోస్ట్ ఆమె పెట్టింది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. చాలామంది కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు షేర్ కూడా చేస్తున్నారు.